మీ మధు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ పునర్నిర్మాణం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించిన అధిష్టానం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. అయితే ఈ సమావేశాల్లో తెరపైకి వస్తున్న కొన్ని అంశాలు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల పనితీరు, వారి క్రమశిక్షణ రాహిత్యంపై ఖార్గే వ్యక్తం చేసిన తీవ్ర ఆగ్రహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక కాంగ్రెస్ లో సంక్షోభం. ఎమ్మెల్యేల పనితీరుపై ఖర్గే అల్టిమేటం జారీ చేశారు. నిన్న న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీలకమైన అంతర్గత సమావేశం పార్టీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృత చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన స్వరాన్ని పెంచారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై నాకు చాలా తీవ్రమైన ఫిర్యాదులు వస్తున్నాయి, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు అంటూ ఆయన మండిపడ్డారు. ఈ ఆగ్రహానికి గల కారణాలను విశ్లేషిస్తే నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో విఫలమవ్వడం వంటి అంశాలను ప్రస్తావనకు తెచ్చారు. అంతేకాదు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం, ఇక పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహించడం వంటివి కూడా ఖర్గే ఆగ్రహానికి కారణమవుతున్నాయని తెలుస్తుంది. ఇక ప్రజలు మనల్ని ఎన్నుకుంది సేవ చేయడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి, అంతేకాని మీరు మీ నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారో తెలియడం లేదంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ అలసత్వం పార్టీకి ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో తీవ్ర నష్టం కలిగిస్తుందని కూడా ఆయన ఎమ్మెల్యేలను హెచ్చరించడం జరిగింది. ఇక క్రమశిక్షణే ముఖ్యమంటూ ఖర్గే హెచ్చరికల వెనుక ఆంతర్యం కూడా ఉంది. ఖర్గే ఆగ్రహం కేవలం పనితీరుకు మాత్రమే పరిమితం కాలేదు. పార్టీలో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలపై ఆయన మరింత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీరు గ్రూపులు కడితే నేను భయపడతానని అనుకుంటున్నారా? ఇది కాంగ్రెస్ పార్టీ, క్రమశిక్షణ లేని ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు అని ఆయన స్పష్టంగా మాట్లాడారు. పార్టీలో అంతర్గత కొమ్ములాట, వర్గపోరు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని, శ్రేణుల్లో నిరాశను కలిగిస్తున్నాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇష్టరాజ్యంగా వ్యవహరించే నేతలను పార్టీ ఏ మాత్రం పట్టించుకోదు. మీ వ్యక్తిగత విభేదాలు, గ్రూపు రాజకీయాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంటాయంటూ ఖర్గే హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఒక స్పష్టమైన ఆంతర్యం ఉంది. పార్టీ అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తుందని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పరోక్షంగా సందేశం పంపారు. అయితే పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించకుండా వ్యక్తిగత ఎజెండాలతో తిరుగుతున్న వారిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఇది కేవలం హెచ్చరిక కాదని, రాబోయే రోజుల్లో చర్యలు కూడా ఉంటాయని ఆయన నిర్మోహమాటంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇది చివరి హెచ్చరిక, అంటే మీకు ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్తున్నారు, మీరందరూ దీన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాను అంటూ ఆయన ఇచ్చిన అల్టిమేటం పార్టీలో ప్రక్షాళనకు సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెబుతున్నారు. ఇక రాబోయే కీలక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఖర్గే నొక్కి చెప్పడం జరిగింది. ఇక ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలు, నాయకుల స్థానంలో కొత్త వారికి అవకాశాలు కల్పించాలనే సంకేతాలు కూడా ఆయన మాటల్లో వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమ పనితీరును యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరుచుకోవాలని, గ్రూపు రాజకీయాలు మానుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. లేదంటే పార్టీకి విధేయంగా ఉండి నిజాయితీగా పనిచేసే వారికి అవకాశాలు కల్పిస్తామని, ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిని పట్టించుకోవాల్సిన అవసరం పార్టీకి లేదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అయితే పార్టీ శ్రేయస్సు కోసమే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని, అందరూ దీన్ని అర్థం చేసుకోవాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయి? ఖర్గే హెచ్చరికలను నాయకులు ఎంత సీరియస్ గా తీసుకుంటారు? ఈ ప్రక్షాళనతో పార్టీకి కొత్త ఊపిరి వస్తుందా, లేక మరింత సంక్షోభానికి దారి తీస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లోనే తెలియనుంది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలపై మా యొక్క విశ్లేషణ. మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.